అందరికీ సుస్వాగతం. నా పేరు ప్రసన్న కుమార్, డివిజనల్ ఇంజనీర్, డిఈ, హెడ్ ఆఫ్ ది ఆపరేషన్. ప్లాంట్ని ఆపరేట్ చేస్తాం కదా, పని చేస్తాం కదా, దానికి హెడ్ డ్యూటీస్లో పని చేస్తాం. దానికి హెడ్ నేను 5గురు ఉంటాం ఇక్కడ డిఈలో, డివిజనల్ ఇంజనీర్. 5గురులో నేను ఒక డిఈని. ఓకే, మీరు వస్తుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను నా ఊరికి పోవచ్చు కాదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అది. ఓకే, లోపల పోయినాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి కృష్ణా రివర్ వాటర్ ఉంది కదా, వాటర్ని మనం 3 రకాలుగా వాడుకుంటాం. ఎట్లా వాడుకుంటామని లోపల చెప్తాం. వాడుకోవాలంటే నీటిని ఆపాలి కదా, రిజర్వాయర్ కట్టాలి. రిజర్వాయర్ ఊళ్ళో చెరువు ఉంటుంది, చెరువు మెయిన్ డ్యామ్ ఉంది కదా, ఆ మెయిన్ డ్యామ్ దానికి కృష్ణా నది ఇక్కడ మొదలై ఇట్లా పోతుంది. ఇది సాగర్ అనుకుంటుంది. ఈ నీటిని ఇక్కడ ఆపాలంటే కట్టాలి. ఇట్లా కట్టితే సరిపోదు కదా, సైడ్కి వెళ్ళిపోతుంది. మరి ఇది కూడా కట్టాలి. ఓకేనా, ఇది మెయిన్ డ్యామ్ కాంక్రీట్తో కట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఉధృతంగా నీరు వస్తుంది కాబట్టి కట్టలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాంక్రీట్ తోటి మనం స్లాబ్ వేస్తాం, కాంక్రీట్ దాంతో కడతాం. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎత్తు డ్యామ్ అంటాం. కంకర రాళ్ళు మట్టితోటి కడతారు. ఇది ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మెయిన్ డ్యామ్ 3 కిలోమీటర్లు చూడటానికి చిన్నగా ఉంది కానీ అది మొత్తం 3 కిలోమీటర్లు. ఓకే, దానికి 26 గేట్లు ఉన్నాయి. మరి నీళ్ళు వచ్చినాయి, ఆగినాయి.